వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలు కావాలి, వెయిట్ చేద్దాం. బాలినేని గారు బయట పే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి నేనేమి వ్యాపారాల కోసం కలగలే. కేవలం ప్రజల యొక్క పరిస్థితులు చూసి వాళ్ళ అవసరాలు బట్టి మనం పోయి కలిసాము తప్ప దాన్ని కూడా వక్రీకరించి ఆయన జగన్మోహన్ గారిని ఎప్పుడైనా డబ్బులు అడిగానేమోనని నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర ఏమి నేను ఆశించలా. రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది, విమర్శించడం నాకు కరెక్ట్ కాదు. వాళ్ళు ఎవరన్నా రాంగ్గా రేపు స్పందిస్తే మటుకి మొత్తం ఏం జరిగింది కూడా పబ్లిక్గా తెలిపోతాను. నేను ఒకటే చెప్తా ఉన్నా. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, ఏంటి జనసేన డోర్స్ ఓపెన్ అయినాయా? ఎక్కువగా జనసేన వైపు వెళ్తున్నారు. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మీకు హౌస్ఫుల్ అయిపోయిందా? ఒకటి వైసీపీ ఫినిష్ అయిపోతుందని నేను ఇప్పుడు చెప్పా. మీకు తెలుసో లేదో, ఎలక్షన్కి ముందే కూడా చెప్పాను. రెండు ముఖ్యమైన పాయింట్లు చెప్పా. కౌంటింగ్ స్టార్ట్ అయ్యి కౌంటింగ్ స్టేషన్లో 4వ రౌండ్ 5వ రౌండ్ మొత్తం పరారు అయిపోతారు, మీరు చూడండి అని చెప్పా. కౌంటింగ్ స్టార్ట్ అయిన 6వ రౌండ్కి మొత్తం పరారు. కొడాలి నాని దగ్గర నుండి రోజా దగ్గర నుండి మొత్తం పరారు. కౌంటింగ్ స్టేషన్లో పారిపూసినారు. రౌండ్కి వస్తున్న మెజారిటీని చూసి ఒకరు ఇద్దరు గుండె నిబ్బరం చూసుకుని 10వ రౌండ్లో ఉంటే గుండెపోటు వచ్చి పారిపూసినారు. హాస్పిటల్ అంబులెన్స్ ఎక్కి వెళ్ళారు. ఇప్పుడు మేము గనక వెల్కమ్ బోర్డు పెడితే వైసీపీ పార్టీ టూలెట్ బోర్డు పెట్టడం ఖాయం. మేము గనక ఆహ్వానిస్తే మా ఆఫీస్ ముందు క్యూ లైన్ కట్టడం ఖాయం. మొత్తం మున్సిపల్ కమిషనర్లే, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీలు, జెడ్పీటీసీలు మొత్తం వెళ్ళిపోతున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మన కొంప కౌలేరు అవ్వడం ఖాయం. మోపిదేవి వెంకటరమణ గారు, బీదా మస్తానరావు గారు, ఆళ్ళ నాని గారు, ఇంకొకరు ఈయన మన నిన్నగాక మన రాజన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ ఉండరు చూడండి. మీరు నేను చెప్తున్నా కదా, కరెక్ట్ గా ఈ రోజు లెక్కేసుకోండి. 2 years కంతా వైసీపీ ఫినిష్ అయిపోతుంది. 1 by 1 మొత్తం. ఎందుకో మీ భయం కాదండి, మీరు ఏమైనా బెదిరిస్తారా? మీరు అరెస్టులు చేస్తారా? అరెస్ట్ కాదు, వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తారు? అది వేరే విషయం. డెఫినెట్ రెస్పెక్ట్. నేను చెప్పనండి, ఇతని పైన నమ్మకం సన్నగిల్లిపోయింది. ఇతను మనల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్తాడనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కోల్పోయింది. చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసినాడంటే ఆయనే చెప్తాడు, ఈ ఫోన్ తాత్కాలికంగా పనిచేయటం లేదు, ఒక 5-6 ఏళ్ల తర్వాత కాల్ చేయండి చూద్దామంటే. ఆ రకంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చరిత్ర అయిపోయింది, దాని గురించి ఇంకో మాట్లాడాల్సిన పని లేదు. కాబట్టి ఎందుకంటే సింపుల్ స్టాటిస్టిక్స్ చూడండి, 151 ఎక్కడ, 11 ఎక్కడ, నీ గ్రాఫ్ ఎక్కడి నుండి ఎక్కడికి పడింది? వేరులతో కూడా పెరిగినారు. నేను జేసీబీతో 100 అడుగులు గోతి తీసి పాతారు వైసీపీని. ఎందుకంటే నేను హృదయపూర్వక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, కొడాలి నాని గారికి, రోజా గారికి, ఆయన ఎవరు పేర్ని నాని గారికి, అంబటి రాంబాబుకి, వీరందరికి ధన్యవాదాలు. మీ నోరే మీ కొంప ముంచింది. మీరు పరిధులు మించి మాట్లాడినారు, శృతి మించి. ఈ దంపల్ దగ్గర అసలు అడ్డు అదుపు లేకుండా నోరు ఆ విధంగా మాట్లాడినారు. ఇంకొందరు టీవీ డిబేటర్లు కూడా విపరీతంగా టీవీలలో కుస్తీలు, ఏదో పెద్ద మల్లయోధుల మాదిరి తొడలు కొడతాము, 175 కొడతాము, 375 కొడతాము, వైనాట్ 175, వైనాట్ వైనాట్ కుప్పం, వైనాట్ వంకాయ, వైనాట్ టెంకాయ, ఇట్లా మాటలు కొంచెం కట్టిపెట్టి మేము ప్రజల్లో ఉన్నాము, ఈ పదవి అనేది శాశ్వతం కాదు, దిస్ ఆల్ టెంపరీ, ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, మంచి పాలన అందిద్దామన్న ఆలోచన ఏ క్వశ్చన్ ఉండుంటే ఈ రోజు ఇంత దరిద్రమైన పరిస్థితికి వచ్చి ఉండదు. లేదు, మీ పార్టీ ఉండదు కూడా. చిత్తూరులో కూడా చాలా మంది వచ్చేసారు సార్. కాకుంటే మాకేందంటే ఇక్కడ పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీస్, ఈక్వేషన్స్ ఇవన్నీ చూసుకొని కొంచెం ఓపికగా ఉన్నాం మేము. ఒకవేళ చేర్చుకోదలుచుకుంటే మొత్తం ఫినిష్. ఓకే, ఏంటి శేఖర్ రెడ్డి గారు మొత్తం ఫినిష్ అయిపోయిందట, ఎలా మరి మీకు భవిష్యత్తు? సార్ 2014 ఎన్నికల తర్వాత 19 మందిలో 23 మంది ఎమ్మెల్యేలు కొనేశారు సార్. 23 మంది సార్, 23 మంది ఎమ్మెల్యేలు కొన్నారు. తర్వాత 4 ఎంపీలు కొన్నారు సార్.
ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది, ఇక లేవనే లేవదు ఏం చెప్తున్నాడు, 100 అడుగులు గొయ్యిలో తవ్వి దాంట్లో పాతేశారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఏ ఒక్కరు ఎమడలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అహంకారి అని కూడా మాట్లాడారు సార్. కానీ ఏమైంది 2019కి? ఏమైంది? సింగిల్ గా పోటీ చేసి, సింగిల్ గా సార్ వీళ్ళలాగా 4-5 పొత్తులు, ఇంకా వెనకాల ఇంకో 4-5 పొత్తులు, ఇవన్నీ కాదు, సింగిల్ గా పోటీ చేసి 151 సీట్లు కొట్టిన అతి పెద్ద లార్జెస్ట్ పార్టీ మాది. 175 స్థానాల్లో మేమే పోటీ చేశాం, మా గుర్తు మీదే పోటీ చేశాం. ఎవడి జెండా మోయల, ఎవడి అజెండాని మా నోటి నుంచి పలకల. 151 కొట్టాం. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఏ ఈవీఎం మాయో ఏం మాయో అనేది ఇంకా తెలుసుకోవడం, కోర్టుకి వెళ్ళున్నా తెలుస్తాయి, అన్ని తెలుస్తాయి. కంగారు ఎందుకు లేనా? 100 రోజులు దాటిపోయినా ఇంకా ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఏ రోజు ఎన్ని పోలింగ్ అయినా, కౌంటింగ్ అయింది ఎన్ని అనేసి ఇంకా దాని మీద పెట్టలేదు అంటే చాలా మంది దేశవ్యాప్తంగా దాని మీద సందేహాలు వెళ్ళబూస్తూనే ఉన్నారు లేనా? దాని గురించి మాట్లాడడం ఎందుకు. కానీ కాకపోతే మీరు ప్రజా తీర్పు అన్నారు కాబట్టి ప్రజా తీర్పుని మేము ఖచ్చితంగా శిరసా వహిస్తాం. మేము గర్వంగా ఉన్నాం సార్. నాడు నేడు ద్వారా పాఠశాలలు మేము బాగు చేశాం, మేము గర్వంగా ఉన్నాం. అలాగే నాడు నేడు ద్వారా మేము హాస్పిటల్స్ బాగు చేశాం, గర్వంగా ఉన్నాం. విలేజ్ క్లినిక్ తీసుకొచ్చాం, సచివాలయాలు తీసుకొచ్చాం, రైతు భరోసాలు తీసుకొచ్చాం, గర్వంగా ఉన్నాం. మేము ఓడిపోయాం. రాష్ట్రానికి మంచి బాలినేని గారు, సామినేని గారు, మీరు అందరూ కూడా సొంత మనుషులు కదా జగన్మోహన్ రెడ్డి గారికి, వయసు కుటుంబానికి. వాళ్ళు డైరెక్ట్గా వస్తున్నారు, అక్కడ మేము ఎమడలేము, జగన్మోహన్ రెడ్డికి మారడు అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు. సార్ ఒకటి మేము క్లియర్ గా చెప్తున్నాం సార్, ఆయన పోతే ఇంకో నాయకుడు అవుతారని జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా చెప్పారు. ఈ రోజు బాలినేని గారు పోయారు. ఏదైతే ఈ రోజు ప్రకాశం జిల్లా అధ్యక్షుని మేము ప్రకటించకుండా ఉన్నామా? ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ చేశాం. దర్శికి సంబంధించినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యే గారిని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ గా మేము ప్రకటించుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కొదవలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇద్దరే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, రెండోది కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు. ఓకే శేఖర్, ఒక్క విషయం, పవన్ కళ్యాణ్ గారు అసలు సర్పంచ్కి పనికిరారు, ఎంపీటీసీకి పనికిరారు, జడ్పీటీసీకి పనికిరారు, ఆయనకి అసలు రాజకీయాలు తెలియదు, చాలా మాటలు మాట్లాడారు. కానీ ఈ రోజు మీ పార్టీలో ఉన్న కీలక నేతలు పవన్ కళ్యాణ్ గారు పంచం చేరుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని మేము వస్తామండి అని చెప్పి అడుగుతున్నారు. ఊహించారా ఇది? సార్ ఒకటి మేము చెప్తున్నాం, ఈ జనసేన పార్టీ వాళ్ళు 2024 తర్వాత